సింగపూర్లో మా ఫామ్లో మేం వేసిన ప్రతి పాదు మొక్క సక్సెస్ఫుల్గా పెరిగి దండిగా విరివిగా కాయలు కాయడానికి గల కారణం చెప్తాను. పాదు బాగా పెరిగి పువ్వులు కాయగానే సంతోషపడిపోయి ఇంకొన్న లాగితే కాయలు వచ్చేస్తాయని వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈలోపు పూసిన పువ్వులు రాలిపోతూనే ఉంటాయి కానీ కాయలు మాత్రం కాయవు. దానికి కారణం సరైన సమయంలో పాలినేషన్ జరగకపోవడం. ఎప్పుడైతే పువ్వు పుయ్యడం స్టార్ట్ అవుతుందో అందులో ఫీమేల్ ఫ్లవర్ని ఐడెంటిఫై చేసి మేల్ ఫ్లవర్తో పాలినేషన్ చేయాలి. అప్పుడు సహజ సిద్ధమైన పాలినేషన్ పరాగ సంపర్కం జరిగినా జరగకపోయినా హ్యాండ్ పాలినేషన్ చేశాం కాబట్టి మంచి ఈల్డ్ కోసం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పట్లాగే రోజు సాయంత్రం ఫామ్కి వచ్చి ఫామ్లో మొక్కల యోగక్షేమాలు చూసుకొని తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో మా అంశుబాబు నిత్యపాప పార్క్లో ఆడుకోవటాన్ని చూశాను. వీళ్ళ పార్క్లో ఉండే ఈ చిన్నపిల్లలు ఉయ్యాలంటే నాకు చాలా ఇష్టం. దీనిపైన కూర్చొని ఒక్క 10 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే పిల్లల్ని అబ్జర్వ్ చేసినట్టు ఉంటుంది, నేను రిలాక్స్ అయినట్టు కూడా ఉంటుందని. అదీ కాకుండా పిల్లలెక్కే ఉయ్యాలెక్కి ఊగితే భలే సరదాగా ఉంటుంది. మా ఇంట్లో మా చిన్నప్పుడు చీరలతో లేదా తాడులతో కట్టిన ఉయ్యాలను ఎక్కడమే గుర్తు. సింగపూర్లో మాత్రం నిత్య అంశుని ఏ పార్కుకి తీసుకెళ్ళినా ఆ పార్కులో ఉన్న ఉయ్యాలని వాళ్ళతో పాటు ఎక్కి ఊగడం నాకు అలవాటైపోయింది. చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకున్నా నాకు అనవసరం అని ఉయ్యాలెక్కి ఊగడం మాత్రం మానను. మీలో ఎంతమందికి నాలాగా ఇప్పటికీ కూడా ఈ చిన్నపిల్లలు ఉయ్యాలెక్కి ఊగడం ఇష్టమో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోలోనే ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సింగపూర్ అమ్మాయి అనే ఛానల్లో 47,000 మంది సబ్స్క్రైబర్స్ దాటున్నారు ఇప్పుడు. మీ అందరికీ కూడా నేను పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకు అంటే నా ఫేస్ చూపించకపోయినా కేవలం నా వాయిస్ని ఇష్టపడి నేను చూపిస్తున్న కంటెంట్ నచ్చి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఈ ఛానల్లో ఫ్యాషన్కి సంబంధించిన వీడియోలు, గార్డెనింగ్కి సంబంధించిన వీడియోలతో పాటు ధ్యానానికి సంబంధించిన వీడియోలు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీలో ఎవరికైనా ధ్యానానికి సంబంధించిన వీడియోలు ఇందులో అప్లోడ్ చేయటం వల్ల ఇబ్బంది కలుగుతుంది అని అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి. అలాగే నాకు నచ్చి నేను ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈ వాతావరణాన్ని మీకు కూడా చూపించి మీరు కూడా ఎంజాయ్ చేయాలని నేను భావిస్తున్నాను. మరిన్ని ఇలాంటి ప్లీజెంట్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సుమి.